అసలు ఏం చేశాడనేటువంటి మాట అనాలన్నా ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవాలి కదా. ఎదురుకుండా కళ్ళకి కట్టినట్టుగా ఇన్ని కార్యక్రమాలు కనపడుతూ ఉన్నా మీరేం చేశారని అడుగుతూ ఉన్నారనంటే కళ్ళున్న కబోదులు లాంటి వాళ్ళేమో అని అంటుంటారు మాట వరుసకి. లేకపోతే బాపట్లని జిల్లా చేయటం ద్వారా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళ ఆస్తి విలువ ఎన్ని రెట్లయింది, ఏ రకంగా పెరిగింది అనేటువంటిది ఆ స్పృహ కోల్పోయో లేకపోతే తెలిసినా తెలియనట్టు నటిస్తూనో ఉండటమే తప్పించి ఏముంది. ఈ బాపట్లలో ఎంతోమంది దాతలు ఉన్నారు. ఆ దాతలు ఇచ్చినటువంటి స్థలాల విలువ కూడా రఘుపతి చేసినటువంటి ఒక్క నిర్ణయం, నా జీవితాన్ని పణంగా పెట్టుకొని సాధించినటువంటి ఒకే ఒక్క నిర్ణయం బాపట్ల జిల్లా చేయడం ద్వారా వాళ్ళ ఆస్తులో ఆ విలువలు అన్నీ పెరిగాయన్న సంగతి ఒకటికి రెండు సార్లు ఆలోచన చేసుకుని ఏదైనా మాట్లాడితే బాగుంటుంది. ఈరోజు బాపట్ల జిల్లా చేయటం ద్వారా, బాపట్లకి మెడికల్ కాలేజీని సాధించుకోవటం ద్వారా ఒక బాపట్ల చరిత్రని తిరగరాద్దామని అద్భుతమైనటువంటి ఒక జిల్లాగా దీన్ని తీర్చిదిద్దాలని ప్రణాళికలు వేసుకున్నాం. ఓకే, కొంచెం ఆలస్యం అవ్వచ్చు, ఖచ్చితంగా ఇది జరిగి తీరుతుంది. ఇప్పుడున్నటువంటి వాళ్ళకి పదే పదే మనం జ్ఞాపకం చేయాలి కాబట్టి మనం జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. వాళ్ళని ఎవరినో కించపరచాలని కాదు, వాళ్ళు చేయాల్సిన బాధ్యత ఇది. ప్రజలు ఎందుకు నమ్మారో, ఎందుకు ఇచ్చారో ఓట్లు, ఎందుకు వేశారో తెలియదు, చేశారు, మీ మీద నమ్మకంతోనే వేశారని అనుకుందాం. మరి మీరు అవన్నీ సాధించండి, చేయండి, మాకన్నా బాగా చేయడానికి ప్రయత్నం చేయండి, ప్రజలను మెప్పించండి, ఇంకొకసారి గెలవటానికి ప్రయత్నం చేయండి. అదే ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి గొప్పతనం. ఈరోజు అంతేగాని బాపట్లకి నేను అనుకుంటాను నేను చేసింది 10 పైసలేను, ఇంకా చేయాల్సింది నిజంగానే చాలా ఉంది. మీరంటానికి హక్కు లేదు. మీరెవరూ చేయనటువంటి కార్యక్రమాలు రఘుపతి చేసిన తర్వాత కూడా మీరు మాట్లాడేటువంటి నైతిక హక్కు ఎక్కడుంది మీకు అసలు? కాబట్టి దయచేసి మనం అవి మాట్లాడుకోకూడదు. నిన్న పేరంగౌడాచలం నాయుడు గారి తూర్పు సత్రం గురించి మనం వెళ్తే, ఆ రోజు నేను ఆ డెలాబరేటెడ్ కండిషన్లో ఎప్పుడో 1960లోనో 55లోనో కట్టినటువంటి బిల్డింగ్ అనుకుంటా, కరెక్ట్ సంవత్సరం అయితే నాకు గుర్తులేదు. అక్కడ ఉన్నటువంటి ఒక పాత బిల్డింగు ఆ రోజే గమనించి మనం ఒక కొత్త బిల్డింగు రావాలి, ఇక్కడ పేరంగౌడాచలం నాయుడు గారి పేరు మీదే రావాలి అనేటువంటి దాంతో ఆయన ఉద్దేశాలను కూడా దృష్టిలో పెట్టుకొని ఆ పాత బిల్డింగ్లో ఏ ఫెసిలిటీస్ ఉన్నాయో అవన్నీ దాంతోపాటుగా అపరికర్మలు కూడా చేసుకోవడానికి ₹1,00,00,000 ఇచ్చి కట్టిస్తే ఆ బిల్డింగ్ గురించి ఒక మాట మాట్లాడటానికి ఎవరికి మనసు రావట్లా. కనీసం లోపలికి వెళ్ళి అరే దీంట్లో ఇంకా చేయాల్సిన పనులు ఉన్నాయి కదా, ఈ పనులు మనం చేసి రఘుపతి ఇంతవరకే చేశాడు, మేవన్నీ కూడా మేమే పూర్తి చేసామని చెప్పండి, గొప్పగా చెప్పండి. అవంతా కూడా ప్రజల డబ్బు కదా. నేను చేశాను, నేను కొంతవరకు చేయగలిగాను, ఈసారి మనం వచ్చినట్టు తప్పకుండా అది కూడా పూర్తి అయ్యేది. లేదు, మీకు అవకాశం వచ్చింది, మీరు చేయండి. ప్రజల డబ్బు దుర్వినియోగం కాకుండా, నిరర్ధకంగా పోకుండా చేయమని నా సూచన. అంతేగాని 10 సంవత్సరాలు మీరేం చేశారంటే పేరంగౌడాచలం నాయుడు గారి పేరు చెప్పించడం తప్పించి పేరంగౌడాచలం నాయుడు గారి పేరు మీద ఒక్కడు కూడా ఒక్క పని చేయలే. ఒక్క రఘుపతే చేశాడు. మాటలు కాదు, చేతల్లో ₹1,00,00,000 ఖర్చు పెట్టి కట్టింది బిల్డింగ్ రఘుపతే. బాపట్ల ప్రజలు అవకాశం ఇచ్చినట్టయితే ఆయన పేరు మీద స్టేడియం వచ్చేది, వాకింగ్ ట్రాక్స్ వచ్చేది, అద్భుతంగా దాన్ని అంతా కూడా తీర్చిదిద్దేది రఘుపతే చేయగలిగేవాడు. లేదు, మీరు ఈరోజు అవకాశం వచ్చింది, ఏం ఆలోచన చేస్తూ ఉన్నారు? ఎదురుకున్న షాపులు కట్టుకుందాం, సాయంత్రం మిరపకాయ బజ్జీలు తిందాం, ఇది కాదు కదా. చేయాల్సింది ఎంతో విలువైనటువంటి స్థలం, దాన్ని ఈరోజు మున్సిపల్ హై స్కూల్ పాడు చేసుకున్నాం, అలా మళ్ళీ పాడు చేయొద్దు. అది సూచనగా చెప్పాం, దాన్ని తప్పుగా అర్థం చేసుకోకండి, చేయండి. ఇవాళ అద్భుతంగా లాల్ బహదూర్ స్టేడియం కట్టారు, అది పెద్ద సైజు అనుకోండి, కొంచెం చిన్న సైజు మినీ స్టేడియం 5-6 వేల మందితో కూర్చొని కట్టుకునే స్టేడియం కట్టుకోవచ్చు. ఆ స్థలంలో ఆ ప్రొవిజన్ ఉంది. దానికి చుట్టూరా ఒక 300 భాగం షాపులు కూడా కట్టుకోవచ్చు, మీరు అనుకున్నట్టుగా షాపులు కావాలి అనుకుంటే. తద్వారా ఒక మంచి ఐకానిక్ బిల్డింగ్గా బాపట్లో అది కనపడుతుంది. పేరంగౌడాచలం నాయుడు గారి పేరు మీద దాన్ని ఆ ఫెసిలిటీస్ అంతా కూడా డెవలప్ చేయండి. అక్కడే మనం బ్రహ్మాండంగా మరి ఆయన విగ్రహం పెట్టుకోవచ్చు, కావాల్సినంత ఎత్తు విగ్రహం పెట్టుకోవచ్చు. అంతేగాని బాపట్లో కోన ప్రభాకరరావు గారి పేరు మీద కేపీఆర్ సర్కిల్ అని చెప్పి డెవలప్ చేద్దామని చెప్పి ఒక తీర్మానం ఇచ్చాక, చాలా మాకు బలం ఉంది, మేమే ఇవాళ అధికారులు ఉన్న మా ఇష్టం అన్ని, అటువంటి తీర్మానాలు మాకేం లెక్కలేదు,
మాకు కావాల్సినట్టు మేము పెట్టుకుంటాం అని అంటే ఆ విగ్రహం ఒకటి పెట్టే కానీ అయిపోదు. వాళ్ళు ఆ విగ్రహాల గురించి ఆ దాతలు ఎప్పుడు కూడా వాళ్ళు కోరుకోలేదు. వాళ్ళు ఇచ్చింది, అటువంటి స్థలాలు ఇచ్చింది బాపట్లలో ప్రజల ప్రయోజనార్థం ఇచ్చారు, యాత్రికుల కోసం ఇచ్చారు, వాళ్ళు కొన్ని లక్ష్యాలు ఇచ్చారు. వాన్ని మనం గౌరవించుకోవాల్సిన అవసరం నా మీద ఉంది, మీ మీద ఉంది, అందరి మీద ఉంది. ఒకళ్ళని గురించి మనం ప్రస్తావించేటప్పుడు ఇంకొకళ్ళని తక్కువ చేయకూడదు. ఎవరి గొప్పతనం వారిది. వారు మంచి దాతలుగా ఎప్పుడు కూడా అందరికీ ఆదర్శప్రాయం. అటువంటి దాతృత్వం కూడా ఉన్నప్పుడు సందర్భం వచ్చినప్పుడు ఆయన జ్ఞాపకం చేసుకోవడంలో తప్పులేదు. ఆయన ఇచ్చినటువంటి లక్ష్యాలను నిర్దేశించినటువంటి అంశాలని మనం ఖచ్చితంగా అద్భుతంగా దాన్ని తీర్చిదిద్దాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది. ఆ రకంగా వెళ్ళాలి. కానీ రఘుపతి ఏం చేశాడు, 10 సంవత్సరాలు వచ్చారు, ఆయన చేశాడంటే నేను చేసిందే ₹1 కోటి కట్టిన బిల్డింగ్ అన్నటువంటి అంశాన్ని ఊరికనే జ్ఞాపకం చేస్తూ ఇంకొంచెం వివరంగా మళ్ళీ మా వాళ్ళు కూడా వారు అడిగినటువంటి అంశాలన్నిటికీ కూడా సమాధానం చెప్తారు. రేపటి రోజున ఈ